కోపం రావడానికి, దేవునిని బాధపరచడానికి, దేవుని దుఃఖపరచడానికి, దేవుని దూరం అయ్యే మాటలు చెప్తా ఉంది. చూడండి, ఆ సమయంలో కూడా ఏమేమంటాడంటే, దేవుడు అన్యాయస్తుడైన వాడు కాదు. కొట్టు చప్పట్లు, దేవునికే మహిమ కలుగునుగాక. ఆ సమయంలో కూడా వ్యాధన పడుతున్నా, చూడండి, వ్యాధిని అనుభవిస్తున్నాం, కురుపులతో నింపబడుతున్నాం, చీము గారుతున్నాం. చూడండి, భార్య కూడా వేధించడానికి ప్రారంభమైన, చూడండి, తన జీవితంలో తను మాత్రం ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను బాధపడుతున్నానంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను ఏడుస్తున్నానంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను రోగాన్ని అనుభవిస్తున్నానంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. నా సంతానం అంతా కోల్పోయానంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. లేకపోతే నా ఆస్తి అంత పోగొట్టుకున్నాను అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన చూస్తున్నాడు. నాకు అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోడు. ఆయన నన్ను ఏడిపించాలని ఎప్పుడు అనుకోడు. నన్ను ఒంటరి చేయాలని ఎప్పుడు అనుకోడు. నన్ను వ్యాధిగ్రస్తుడిగా చేయాలని ఎప్పుడు అనుకోడు. నన్ను రోగిస్తుడిగా, పాపిస్తుడిగా, లేకపోతే ఈ బాధలోనే కుమిలి పోయేటట్టుగా ఏ రోజు దేవుడు నన్ను చేయడో. కొడు చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అన్యాయస్తుడు కాదు. బా, ఏం చెబుతున్నాడండి? ఏ పరిస్థితుల్లో? దేవుడు అన్యాయస్తుడు కాదంటారు. మనం ఏం చెబుతాం? దేవుడు అన్యాయస్తుడు. దేవుడు చూడు, అరే పచ్చని కాపురంలో ఎంత చిచ్చు పెట్టాడు దేవుడు. దేవుడు చూడు, ఆ భార్య భర్తలు ఏం చేశాడు. దేవుడు చూడు, తల్లికి కాకుండా, పిల్లకి కాకుండా, భర్తకు కాకుండా, భార్యకి కాకుండా చేశాడు. ఏం దేవుడు? దేవుడికి కూడా కొన్నిసార్లు ఏం తెలియదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి. నువ్వు ఏడిస్తే నవ్వాలనేవాడు కాదు. నువ్వు కృంగిపోతే సంతోషించాలనేవాడు కాదు. ఏబు తెలుసుకున్న సత్యం ఏంటంటే, నేను నలిగిపోతున్న సంగతి ఆయనకి తెలుసు, కానీ అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయం వలన నేను కృంగిపోలేదు. ఆయన అన్యాయం వలన నేను ఈ రీతిగా రోగిని కాలేదు. ఆయన అన్యాయం వలన నేను పేదోడిని కాలేదు. ఆయన అన్యాయం వలన నేను వేదన పడట్లేదు. ఆయన అన్యాయం వలన ఇదిగో ఈ రీతిగా నేను కురుపులతో నింపబడి చీము కారేటువంటి పరిస్థితుల్లో బక్క చిక్కిపోయిన వాడిని, మరణావస్థలోనికి, ఈ శరీరం చీకిపోయే పరిస్థితుల్లోనికి నేను రాలేదు. ఆయన న్యాయవంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి వాడు అంటే చెప్పండి? ఆయన న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. నీ జీవితంలో ఏం చేయాలో దేవుడికి తెలుసు. నిన్ను ఎలా మలచాలో దేవుడికి తెలుసు. నిన్ను ఎలాగ రూపుదిద్దాలో దేవుడికి తెలుసు. ఎలాగ నిన్ను పోలికలోనికి తీసుకురావాలో, నీలో పరివర్తన ఎలాగ కలిగించాలో, నీలో మార్పు ఎలా కలిగించాలో దేవుడికి తెలుసు. కొట్టబడితేనే రాయి శిల్పంగా మారుతుంది. తొక్కబడితేనే మట్టి, ప్రియ దేవుళ్ళ ఏమవుతుంది? మంచి కుండగా మారిపోతుంది. కాల్చబడితేనే బంగారం, చూడండి ప్రియ, సువర్ణంగా మారిపోతుంది. శ్రమలలో నిన్ను ఎట్ట కొట్టాలో దేవుడికి తెలుసు. నిన్ను ఎలా మలచాలో దేవుడికి తెలుసు. నిన్ను ఎలాగా మెరిపించాలో దేవుడికి తెలుసు. నీ నోట నవ్వు ఎలా కలుగు చేయాలో దేవుడికి తెలుసు. నీ హృదయంలో ఎలాంటి ఆనందం నింపాలో దేవుడికి తెలుసు. నిన్ను ఘనమైన పాత్రకి ఎలా నిలబెట్టాలో దేవుడికి తెలుసు. నీకు ఇలువని ఏ రీతిగా తీసుకురావాలో తెలుసు. నీకు పాఠం ఎట్లా చెప్పాలో దేవుడికి తెలుసు. నలుగురిలో నిన్ను కూర్చి పొగిడేటట్టుగా ఎట్లా చేయాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తల ఎత్తుకునేవాడుగా చేసే దేవుడు. హల్లెలూయా. నిన్ను తలగా నియమించే దేవుడు. హల్లెలూయా. నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించే దేవుడు. హల్లెలూయా. అవునండి, మన జీవితంలో రూపుదిద్దే దేవుడు మనలను, మన జీవితంలో మెలకువలు కలిగించేవాడు ఆయన. మనలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడు ఆయన. మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతుంటాడు. మనం ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విషయంలో దేవునికి
ఏం చేయాలా? కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో. ప్రతి విషయంలో స్తుతిస్తారా? ప్రతి విషయంలో దేవుడిని, ప్రతి విషయంలో దేవుడిని ఘనపరుస్తారా? ప్రతి విషయంలో దేవుడిని మహింపరిచేటువంటి మనసు నాకు ఉందని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? చెప్పండి చూద్దాం. ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తావా? రాగం వస్తే స్తుతిస్తావా? అప్పు వస్తే స్తుతిస్తావా? అవమానం కలిగితే దేవుని స్తుతిస్తావా? వేదన కలిగితే, భయం కలిగితే, భీతి కలిగితే దేవుని స్తుతించే మనసు నీకుందా అంటే చెప్పలేం. అంత విశాలమైన హృదయం, అంత చూడండి, హృదయ నిబ్రతతో కూడినటువంటి మనసు మనకి లేదు. కానీ యోబుకుంది. యోబుకి విశాలమైన హృదయం, మంచి మనసు యోబుకు ఉండటం వల్ల ఏ పరిస్థితుల్లోనైనా దేవుడిని స్తుతించగలుగుతున్నాడండి. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించడంటే యోబు మొట్టమొదటిగా మనం తీసుకుంటే స్తుతించే మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చేతి చెప్పొచ్చు, గట్టిగా సంతోషంగా చెప్పొచ్చు, హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతించాలి మనం. ఎట్లాగా? రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తనని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు పడాలి. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా. రూపింపబడుతున్న ఆయుధాలు ఎన్నో మన చేతులకు వస్తాయి. శ్రమ అనే ఆయుధం, ఇరుకు అనే ఆయుధం, అప్పు అనే ఆయుధం, అవమానం అనే ఆయుధం, త్రాగుడు, జూజాలు, పాపాలు, శాపాలు, లేకపోతే మలినం, దుష్టశక్తుల ప్రభావము, ఎన్నో ఆయుధాలు మన మీదకి వచ్చినా ఏమీ వర్తిల్లవు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతల స్తుతులు చెల్లించాలి. అంతటి మనసు మనకు లేదు. అంతటి విశాలమైన హృదయం, అంత భారమైన హృదయం, అంతగా దేవుణ్ణి అర్థం చేసుకున్న హృదయం మనకు లేదు. కానీ దేవుడు భక్తుడైనటువంటి యోబు మాత్రం విశాలమైన హృదయం కలిగిన వాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే దేవుడు అన్యాయస్తుడైన వాడు కాడు, న్యాయమే చేస్తాడు. న్యాయవంతుడు. నేను శిక్ష అనుభవిస్తున్నానంటే ఆయన న్యాయవంతుడు. నేను వ్యాధిని అనుభవిస్తున్నానంటే ఆయన న్యాయవంతుడు. నా కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయంటే ఆయన న్యాయవంతుడు. నా గుండెలో బరువైన భారం ఉందంటే ఆయన న్యాయవంతుడు. ఆయనకి తెలియకుండా నా జీవితంలోనికి ఏది రాదు. ఆయనకి తెలియకుండా నా జీవితంలోనికి ఏది వచ్చి నన్ను బాధ పెట్టదు. నా తండ్రి చూస్తూ ఉన్నవాడు కనుక నేను బాధపడితే తట్టుకుంటాడా? నేను ఏడిస్తే తట్టుకుంటాడా? నేను నలిగిపోతే తట్టుకుంటాడా? నేను అవమానపరచబడితే తట్టుకుంటాడా నా దేవుడు? తట్టుకోలేడు. నిజమే. నా పిల్లల విషయంలోనో,
వాళ్ళని బాధపరిచి నేను బాధపడుతున్నాను తట్టుకోలేక. మరి అలాంటప్పుడు మంచి దేవుడు, నాలోనన్న క్రోధం ఉంటుంది, కక్ష ఉంటుంది, కలహం ఉంటుంది, మత్సరం ఉంటుంది, ఎన్నోన్నో దుష్ట స్వభావాలు మీ మనిషిలో ఉంటాయి. కానీ ఆ పరమాత్ముడైన దేవుళ్ళు ఏమి ఉండవు. తన పిల్లలైన వారు బాధపడితే, తన పిల్లలైన వారు ఏడిస్తే, తన పిల్లలైన వారు కన్నీరు పెట్టుకుంటే, తన పిల్లలైన వారు నలిగిపోతుంటే, సొమ్మసిల్లిపోతుంటే, వేచారిపోతుంటే దేవుడు చూస్తూ ఉండడు. ఏం చేస్తాడు చెప్పనా? ఆయన తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంత మంచివాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి విషయంలో దేవుని గణపరచాలి. యోబుకి ఒకప్పుడు మంచి పేరు ఉండేది. యోబుకి మంచి పేరు ఉండేది ఒకప్పుడు. యోబు మాట్లాడితే అందరు నోరు మీద ఏలేసుకునేవాళ్ళు. అమ్మో, యోబు మాట్లాడాడంటే ఇంక మనం మాట్లాడకూడదురా. అంతేకాదు, యోబు దారిలో నడుస్తూ వస్తుంటే ఒక్క యవ్వనస్తుడు కూడా బజార్లో ఉండేవాడు కాదు, అంత పేరు కలిగిన వాడు. యోబు మాట్లాడితే వినాలని చెట్టు కింద గుంపులు గుంపులుగా కూర్చునేవాళ్ళు. యోబు ఎప్పుడు వస్తాడ్రా, ఏంది ఇంకా రాలేదేమో, ఏమి తోచట్లేదు, ఏమి రాలేదేంది, ఏమీ అసలు అర్థం కావట్లేదే. ఆ యోబు వస్తే ఏదో ఒకటి చెబుతాడు, ఒక మంచి మాట చెబుతాడు, ఒక నీతి చెప్తాడు, ఒక భక్తి గురించి చెప్తాడు, ప్రార్థన గురించి చెప్తాడు, నీతి గురించి చెప్తాడు, పరిశుద్ధత గురించి చెప్తాడు, పాపాన్ని ఎలా విసర్జించాలో చెబుతాడు. రా, యోబు రాలేదే ఈరోజు కూర్చోడానికి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు యోబు? ఏం పనికి పోయి ఉంటాడంటావు యోబు? ఏ ఊరు వెళ్ళి ఉంటాడంటావు యోబు అని యోబు కోసం ఎదురు చూసేవాళ్ళుగా ఉన్నారు. చూడండి, ఒక పొలం వర్షం కోసం ఎదురు చూసినట్టుగా, రైతు వర్షం కోసం ఎదురు చూసినట్లుగా, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా యోబు కోసం అనేకులు ఎదురు చూసేవాళ్ళు. అంత గొప్పడు యోబు. అలాంటి గొప్పడు అన్నీ పోయినాయి, పేరు పోయింది, మాట పోయింది, పలకరించేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు లేరు, ఎక్కడున్నావు అని అడిగేవాళ్ళు లేరు. కనీసం యోబు దగ్గరికి కూడా రావట్లేదు, యోబు దగ్గరికి కూడా రావట్లేదు. యోబుని ఇక్కడ ఉంటే అల్లంతా బజార్ అంత దూరం ఉండి చూస్తున్నారు. ఎందుకు? కంపు దగ్గరకు రావడానికి. కంపు యోబు దగ్గరికి వస్తే వాసన. అందుకని యోబు స్నేహితులు, ముఖ్యమైన వాళ్ళు, ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు సైతం అదిగో అంత దూరాన్ని ఉన్నారంట. ఎంత దూరం? చాలా దూరం నుండి యోబు దగ్గరికి రాకుండా ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. ఏబో, ఎందుకు నీకు ఎలాంటి గతి పెట్టింది తెలుసా? మొదలే మూలిగిపోతుంటే అంటారు కదా, మూలిగే నక్క మీద ఏం పడినట్టు, తాటికే పడినట్టుగా రోగం వచ్చి బాధపడుతుంటే, వ్యాధులు వచ్చి బాధపడుతుంటే, సొమ్మసిల్లిపోతా ఉంటే, ఆస్తులన్నీ పోయి, ఆరోగ్యం పోయి, బిడ్డలు పోయి, పేరు పోయి, చూడండి ఇలువలు పోయి, చూడండి క్షీణించిపోతున్నటువంటి సమయంలో వీళ్ళు వచ్చి చూడండి బాధపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో కూడా బాధపరిచే మాటలు మాట్లాడతారు చాలామంది. ఇట్లాంటి బాధలన్నింటిలో కూడా యోబు ప్రియ దేవుని బిడ్డలారా నిలబడ్డాడు. ఇట్లాంటి మాటలన్నింటిలో కూడా యోబు నిలబడిన వాడుగా నిలబడ్డాడు.
కాబట్టి క్రీస్తునందు ప్రియులారా అర్థం చేసుకుందాం. యోబు ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించడం తెలుసు. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, అంతస్తు ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, పిల్లలు ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, పొలం ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, మందల ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఒంటెలు, ఏనుగులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, పని మనుషులు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, శరీరం బాగున్నప్పుడు దేవుని స్తుతించాడు, దేవునిని గణపరిచాడు. తెలుసా సంగతి మీకు? చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవుడిని ఎలా స్తుతించేవాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. 1వ అధ్యాయము గమనించండి. 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి, చూడండి, తమ హృదయంలో దేవుని దూషిద్దురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అన్నీ పోయిన తర్వాత నేను దేవుణ్ణి స్తుతిస్తుంది కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు. అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు, అన్నీ పోయిన తర్వాత కూడా దేవుణ్ణి స్తుతించాడు. అదే బ్యాలెన్స్ ఇక తప్పిపోలేదు. ఉన్నప్పుడు ఒక స్థితి, లేనప్పుడు ఒక స్థితి కాదు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకటి, ఆరోగ్యం లేనప్పుడు ఒకటి కాదు. ధనం ఉన్నప్పుడు ఒకటి, ధనం లేనప్పుడు ఒకటి కాదు. ధనం ఉన్నా, పిల్లలు ఉన్నా, ఏది ఉన్నా తనకు పాపము అంటుకోకుండా, తనకు మరకంటుకోకుండా, తను దేవునికి దూరం కాకుండా, తను దేవుని బాధపరచకుండా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. అలాగనే తర్వాత కూడా దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. చెయ్యెత్తి చెప్తారని అనుకుంటున్నా, గట్టిగా చప్పట్లు కొడతారని అనుకుంటున్నా, గట్టి కొట్టు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మనం స్తుతించాలి. కృంగిన పరిస్థితుల్లోనైనా. అయితే ఇతన్ని ఎవరు ఆదరిస్తారు? ఆయన కూడా కదా. ఇంకెవరు ఆదరిస్తారు? కట్టుకున్న భార్య కూడా మాట్లాడినప్పుడు ఇంకెవరు ఆయన ఆదరించేది? ఓదార్చుము ఇసుగొందక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము ఇసుగొందక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరితిని.